కాల్ చేసి అన్న క్యామ్చెన్ కిట్ అంటే ఏంటి, దాంట్లో ఏ స్పేర్ పార్ట్స్ వస్తాయి అని చెప్పమన్నాడు. చెప్తాను చూడండి. యూనికాన్ కానీ, కరిష్మా కానీ, తర్వాత ప్యాషన్ ప్లస్ కానీ, డిస్కవరీ వెహికల్ కానీ, డియో 125 కానీ, ఎప్చెడ్ డిలక్స్ కానీ, షేన్ కానీ, ఆఖరికి ఎక్సెల్ అయినా ఫ్రెండ్స్, ఎక్సెల్లో హెవీ డ్యూటీ బల్లికి అనేది ఉండదు అనుకోండి, ఎక్సెల్ 100కి వాటికి అయితే ఉంటుంది అనమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఏ బండి అయినా సరే మాన్యువల్గా క్యామ్షన్ అనేది ఇలా వస్తుంది. ఇదిగోండి, ఇది చైను, ఇది చైన్కి పెద్ద చక్రం అనమాట. ఇక్కడే అనమాట టైమింగ్ అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. చూసారు, ఈ మచ్చలు ఉంటాయి చూసారా, ఇక్కడ చుక్క ఉంది. ఈ చుక్క బట్టి టైమింగ్ అనేది మనం తెలుసుకోవాలి. ఇది వచ్చి అయితే కనుక ఇప్పుడు లేటెస్ట్ వచ్చే చైన్లు ఉన్నాయి కదా, BS6లకి, తర్వాత ప్యాషన్ ప్లస్లకి, స్ప్లెండర్ ప్లస్లకి, హెచ్ఆర్ డీలర్స్లకి అనేది ఈ బోర్ వీల్ అనేది వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది ఈ వీలు. ఇక్కడ వచ్చి క్రాంక్ అటాచ్మెంట్ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చి హెచ్ఆర్ డీలక్స్లకి వాటికి వచ్చి క్యామ్చెన్ ప్యాడ్స్ ఉండవు, లోన వీల్స్ ఉండే. తర్వాత యూనికాన్ కానీ, పల్సర్ కానీ, యాక్టివా కానీ, డిస్కవరీ కానీ, ప్లాటినాలు కానీ, ఇగోండి క్యామ్చెన్ ప్యాడ్స్ ఉంటాయి. ఇగోండి, ఇవి ప్యాడ్స్, ఓకేనా. ఇగోండి, ఇది ఒక ప్యాడ్స్. ఈ ప్యాడ్స్ అనేవి ఇగోండి లోన ఇలాగ ఉంటుంది అనమాట. ఇగోండి, ఇలాగ ఉంటుంది. ఇలాగ ఉన్నప్పుడు చైన్ ఇలా రౌండ్ తిరిగినప్పుడు ఇక్కడ అనేది అది రాసుకుంటూ ఉండి మనకి సౌండ్ అనేది రానిది అనమాట. దీన్ని టైట్ చేయడం ఎలాగా అంటే కనుక చెప్తాను చూడండి. మీరు అనొచ్చు, అన్న అంత లూజ్ ఉంది, క్యామ్ చైన్ ఎలా టైట్ అయ్యిద్ది అంటే కనుక, ప్యాషన్ ప్లస్లకి వాటికి వచ్చి అయితే కనుక పంపులోనే 2 వీల్స్ ఇస్తారనమాట. ఆయిల్ పంపును పైన గైడ్ వీల్ పంప్ అని, దాని ద్వారా అది టైట్ అయ్యిద్ది. తర్వాత పల్సర్లకు కానీ, డిస్కవరీలకు కానీ, ప్లాటినాలకు కానీ, పల్సర్లకు కానీ అయితే కనుక ఇదిగోండి, ఇది టెన్షనర్ అనమాట. ఈ టెన్షనర్ అనేది దీనిని కిందకి నొక్కి ఇలా టైట్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు లూజ్ ఉంది కదా, ఇది టైట్ అయిపోయింది కదా, అలాగా టైట్ చేస్తుంది అనమాట. దీని మూలంగా క్యామ్చెన్ అనేది లోన టైట్ అయ్యిద్ది. కాబట్టి ప్రతి బళ్ళలో ఏ బండి అయినా సరే క్యామ్చెన్ కిట్ అంటే కనుక ఇవే వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్లు ఉంటే కనుక నా దానికి మెసేజ్ చేయండి, మీ కోరిక నేను తీర్చేస్తాను.